అండి బయట అయితే ఎలాంటి బెనిఫిట్ అనేది ఉండదు, అదే ఇక్కడైతే 60% బెనిఫిట్ ఇస్తారు. మరి బయట ఎందుకు ఇవ్వరు సార్, ఏ షాప్లో కూడా ఎందుకు ఇవ్వరు, ఈ షాప్లో ఎందుకు ఇస్తున్నారు అంటే సింపుల్ కాన్సెప్ట్. బయట ట్రెడిషనల్ మార్కెటింగ్ అంటే సాంప్రదాయ వర్తక వ్యాపారం, అదే మనదైతే ఏంటంటే డైరెక్ట్ సెల్లింగ్. సరే సాంప్రదాయ వర్తక వ్యాపారం అంటే ఏంటంటే ఒక సోప్ కానీ ఒక పౌడర్ డబ్బా కానీ ఏదైనా కావచ్చు, ఒక ప్రోడక్ట్ 100 రూపాయలు ఖర్చు ఉందనుకోండి, ఆ 100 రూపాయలు ఎంఆర్పీపై అది ఒక రిటైలర్ షాప్లో తీసుకొస్తాం మనము. ఆ రిటైలర్ షాప్ హోల్సేల్ షాప్లో తెస్తాడు. ఆ హోల్సేల్ షాప్ ఒక డిస్ట్రిబ్యూటర్ దగ్గర తీసుకొని రావడం జరుగుతుంది. మరి ఆ డిస్ట్రిబ్యూటర్ తీసుకెళ్ళి ఒక కంపెనీ ఏజెంట్ దగ్గర తీసుకొని రావడం జరుగుతుంది. మరి ఆ కంపెనీ ఏజెంట్ చూసుకున్నట్లయితే మరి ఒక కంపెనీలో తీసుకొని రావడం జరుగుతుంది. మరి ఆ కంపెనీ ఎంత తయారు చేస్తుంది అంటే 20 రూపీస్ ముడి సరుకు, 20 రూపీస్ అతని లాభం చూసుకుంటే 40 రూపీస్ అనేది టోటల్ ఇన్కమ్ అనేది అవ్వడం జరుగుతుంది. మరి 40 రూపీస్ టోటల్గా వాళ్ళు డైరెక్ట్గా కస్టమర్కి ఇస్తారంటే లేదు, కంపెనీ ఏజెంట్కి ఇస్తారు. మరి అతను ఒక 10 రూపీస్ తీసుకుంటాడు, మరి డిస్ట్రిబ్యూటర్ 10 రూపీస్ తీసుకుంటాడు, హోల్సేల్ 10 రూపీస్ తీసుకుంటాడు, అండ్ దాంతోపాటుగా రిటైలర్ ఒక 10 రూపీస్ తీసుకుంటాడు. మరి ఇంకా ఈ 40 రూపీస్ అండ్ ఆ 40 రూపీస్ 80 రూపీస్ అయింది. మరి అడ్వర్టైజ్మెంట్ రూపంలో 20% ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో చూసుకున్నట్లయితే నోటి మాట చెప్పినందుకే ఒక 20 రూపీస్ అనేది ఒక అమితాబ్ బచ్చన్ కావచ్చు, ఒక అక్షయ్ కుమార్ కావచ్చు, ఒక మహేష్ బాబు కావచ్చు, ఎవరికైనా ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. సో మరి అలాంటిది నేను మీరు వెళ్ళి చెప్పి అక్కడ అడ్వర్టైజ్మెంట్ చేస్తే తీసుకుంటారంటే తీసుకోరు. సో మరి అలాంటి సెలబ్రిటీస్కి 20 రూపీస్ ఇవ్వడం జరుగుతుంది, అంటే 20% ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే మరి అలా 20 రూపీస్ అక్కడ మీరు టోటల్గా చూసుకున్నట్లయితే 60% అనేది లాస్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మరి అదే డైరెక్ట్ సెల్లింగ్ కాన్సెప్ట్లో ఒక కంపెనీ ఉంటుంది, అది మన వెస్టీజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్. మనం జాయిన్ అయ్యేటప్పుడు ఒక డిస్ట్రిబ్యూటర్గా లేదా కస్టమర్గా జాయిన్ అవ్వడం జరుగుతుంది. మరి ఈ ప్రొడక్ట్స్ అన్ని మనకు డిఎల్సిపి అనే స్టోర్ అనేది ఉండడం జరుగుతుంది. డిఎల్సిపి అంటే డిస్ట్రిక్ట్ లెవెల్ కాంటాక్ట్ పాయింట్ అంటారు. మరి డిఎల్సిపిలో ఈ ప్రొడక్ట్స్ అనేది అన్ని పెట్టడం జరుగుతుంది. ఆన్లైన్ సర్వీస్ కూడా ఉంటుంది మనకు. మరి ఇవన్నీ కలిపి మనం ఈ యొక్క 3600 రూపాయల ప్రొడక్ట్స్ తీసుకున్నట్లయితే ఆ 60% ఈ మధ్యవర్తులు ఎవరు ఉండరు కాబట్టి, మరి ఈ డైరెక్ట్ సెల్లింగ్లో మధ్యవర్తులు లేరు కాబట్టి ఆ మిగిలిపోయిన 60% అనేది మరి 100 ఎంఆర్పీకి మనం కొనుక్కుంటాం ఇక్కడ కూడా. మరి ఇక్కడ 60% అనేది రిటర్న్ అనేది మళ్ళీ ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ వచ్చిన ఈ 60% రూపీస్ ఎలా ఇస్తుంది అంటే మనకు 10 రకాల ఆదాయాల రూపంలో ఇవ్వడం జరుగుతుంది. ఒకేసారిగా ఇస్తుందంటే ఒకేసారిగా ఇవ్వదు, 10 రకాల ఆదాయాల రూపంలో ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అనమాట. మరి ఈ 10 రకాల ఆదాయంలో ఎలా ఇస్తుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కొనుక్కునే దాని మీద ప్రతిసారి అంటే లైఫ్ లాంగ్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. 10 నుంచి 20% డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది, అది మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. సో దాంతోపాటుగా 5 to 11% పర్ఫార్మెన్స్ బోనస్ అనేది ఇవ్వడం జరుగుతుంటుంది. రెండవ ఇన్కమ్ అంటారు ఇది. సో మూడవ ఇన్కమ్ చూసుకున్నట్లయితే మనకు బ్రాంజ్ డైరెక్టర్ పర్సెంటేజ్ ఇవ్వడం జరుగుతుంది, బ్రాంజ్ డైరెక్టర్ బోనస్ అంటారు. సో ఇది 4% ఇవ్వడం జరుగుతుంది, కంపెనీ యొక్క టర్న్ ఓవర్లో నుంచి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఎగ్జాంపుల్గా చూసుకున్నట్లయితే ఒక 5 నుంచి 11% అని చెప్పి మనం అనుకున్నాం కదా లెవెల్స్. ఈ 11% ఎప్పుడైతే రీచ్ అవుతారో, మరి 11% రీచ్ అవ్వాలంటే ఏం చేయాలంటే 5500 పాయింట్లని చేయాలి. మరి ఒక పాయింట్ వాల్యూ ఎంత అంటే 30 PV అంటే 30 రూపీస్. మరి 1 PV = 30 రూపీస్. 1 PV = 30 రూపీస్ అంటే మరి 5500 PVకి ఎంత అవుతుందంటే 1,65,000 రూపాయలు అప్రాక్సిమేట్లీగా అవ్వడం జరుగుతూ ఉంటుంది. మరి 1,65,000 మనమే చేయాలంటే లేదు, వాళ్ళ యొక్క టీంతో పాటు చేయాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను నా బిజినెస్లో జాయిన్ అయ్యాను, ఆ బిజినెస్లో నాకు కావాల్సిన వస్తువులు నేను కొనుక్కున్నాను, నాతో పాటు ఒక 10 మందిని జాయిన్ చేసుకున్నాను, ఎలాంటి పెట్టుబడి లేదు, ఎలాంటి ఫీజు వసూలు లేదు, సో ఎలాంటి ఛార్జెస్ లేవు, సో ఇయర్లీ సబ్స్క్రిప్షన్ లాంటివి కూడా ఏం లేదు. సో 10 మంది కొనుక్కున్నారనుకోండి, తలా 3,000 రూపాయలు కొనుక్కుంటే 30,000 ఇన్కమ్ అనేది నాకు జనరేట్ అనేది అవ్వడం జరుగుతుంది. అంటే 30,000 రూపాయలు టర్న్ ఓవర్ అవుతుంది, దానిపై ఒక 10% కమిషన్ అనుకుంటే నాకు 3,000 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఫోర్త్ ఇన్కమ్ వచ్చేసి టీమ్ బిల్డింగ్ బోనస్ అనేది రావడం జరుగుతుంది. సో టీంతో పాటు కలిసి పనిచేసినట్లయితే 2600 పాయింట్లు ఎవరైతే బ్రాంజ్ డైరెక్టర్ కంప్లీట్ చేసుకుంటారో అతనికి టీమ్ బిల్డింగ్ బోనస్ రావడం జరుగుతూ ఉంటుంది అనమాట. సో అదేవిధంగా మరి మన అండర్లో ఒక పర్సన్ వచ్చారనుకోండి, మరి అంటే మనం ఉన్నాము, మన కింద వచ్చిన పర్సన్ కూడా 5,500 PV చేసి అతను కూడా ఒక డైరెక్టర్ అయ్యారనుకోండి, అప్పుడు ఏమవుతుంది అంటే ఇక్కడ సింపుల్గా ఆ పర్సన్ని బ్రాంజ్ డైరెక్టర్ అంటారు, మనల్ని సిల్వర్ డైరెక్టర్ అంటారు. అప్పుడు నా కింద ఒక పర్సన్ వచ్చారు, ఆ పర్సన్ ఒక బ్రాంజ్ డైరెక్టర్ లెవెల్ అచీవ్ అయ్యాడు, అప్పుడు మన పర్సంటేజ్ ఏముంటుంది, మన యొక్క లెవెల్ ఏముంటుందంటే సిల్వర్ డైరెక్టర్. మరి సిల్వర్ డైరెక్టర్గా మనం ఏం చేయాల్సి ఉంటుందంటే సైడ్లో 1801 PV అనేది మనం చేయాల్సి ఉంటుంది. సో దాంతోపాటు మన ఈ యొక్క కంపెనీ యొక్క టర్న్ ఓవర్లో నుంచి మనకు వచ్చేటటువంటి బిజినెస్ బిల్డింగ్ బోనస్ అనేది 14% ఇవ్వడం జరుగుతూ ఉంటుంది, అంటే మన బిజినెస్లో నుంచి. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే LOB అంటారండి. LOB అంటే లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్. మరి ఈ LOB అనేది ఏంటి అంటే మరి మన కింద వచ్చిన ఆ బ్రాంజ్ డైరెక్టర్ 5,625 పాయింట్లను కనుక చేసినట్లయితే అక్కడి నుంచి ఒక LOB అనేది జనరేట్ అనేది అవ్వడం జరుగుతుంది మనకు పైకి. ఓకేనా, సో ఇది LOB అంటారు. సో దాని తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే ట్రావెల్ ఫండ్ ఎలా ఇస్తారంటే విదేశాలు వెళ్ళడానికి ఇస్తారు. సో ఇది 3% ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో LOB అయితే 15% ఇవ్వడం జరుగుతుంది. సో ట్రావెల్ ఫండ్ అయితే 3% ఇవ్వడం జరుగుతుంది. మరి ఆ ట్రావెల్ ఫండ్ తీసుకోవడానికి ఒక ఇద్దరు వ్యక్తులని మనము 11% అచీవర్స్గా తీర్చిదిద్దాల్సి ఉంటుంది. అప్పుడు రెండో వ్యక్తి వచ్చినప్పుడు మన లెవెల్ సిల్వర్ నుంచి గోల్డ్కి వెళ్ళడం జరుగుతుంది. ఓకేనా, సో థర్డ్ లెవెల్ ఏంటి మరి థర్డ్ ప్రమోషన్ స్టార్ డైరెక్టర్ అని చెప్పి అనడం జరుగుతుంది. మరి ఇక్కడ ఏంటంటే కార్ ఫండ్ రావడం జరుగుతుంది. మరి కార్ కొనుక్కోవడానికి కార్ ఫండ్ రావడం జరుగుతుంది, 5% రావడం జరుగుతుంది. సో ఇది కనుక స్టార్ మెయింటైన్ చేయాలి అంటే 3 months కంటిన్యూగా స్టార్ మెయింటైన్ చేయాలి. అంటే 3 బ్రాంచ్ డైరెక్టర్లను క్రియేట్ చేసి వాళ్ళని 3 నెలలు కంటిన్యూగా బ్రాంచ్ డైరెక్టర్ కంప్లీట్ చేయాలి. సో మనం సైడ్లో మాత్రం 1000 PV అనేది చేసుకోవాల్సి ఉంటుంది అనమాట.
ఓకేనా. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే హౌస్ ఫండ్ అనేది రావడం జరుగుతుంది. మరి హౌస్ ఫండ్ ఎప్పుడు వస్తుందంటే ఒక 6 మెంబర్స్ మనము డైరెక్టర్స్ని క్రియేట్ చేసినప్పుడు హౌస్ ఫండ్ రావడం జరుగుతుంది. దాని తర్వాత ఎలైట్ క్లబ్ బోనస్ అనేది ఒకటి ఉంటుంది. మరి ఎలైట్ క్లబ్ బోనస్ ఎప్పుడు వస్తుందంటే 8 మంది డైరెక్టర్లను క్రియేట్ చేసినప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. సో 16 మంది డైరెక్టర్లను క్రియేట్ చేసేంత వరకు రావడం జరుగుతూ ఉంటుంది అనమాట. ఇది చాలా సింపుల్గా షార్ట్కట్లో చెప్పడం జరిగింది, ఎందుకంటే డీటెయిల్గా కూర్చున్నప్పుడు చాలా సింపుల్గా మనకు అర్థం అవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇన్కమ్ ఎలా వస్తుంది సార్, మరి ఇది ఇంత బాగుంది, చాలా బాగుంది, సో 10 ఆదాయాలు బాగున్నాయి, 9 ప్రమోషన్స్ బాగున్నాయి, మరి ఇప్పుడు ఇక్కడ ఇన్కమ్ ఎలా జనరేట్ అవుతుంది అంటే సింపుల్ క్యాలిక్యులేషన్. ఒక 10 మంది మీ యొక్క అండర్లో జాయిన్ అయ్యారనుకోండి, మీరు జాయిన్ అయిన తర్వాత మీరు 10 మందిని పరిచయం చేసుకున్నారు. మరి ఆ 10 మందికి ఒక ఆధార్ కార్డుతో ఒక ఐడి వేశారు, మీ ఐడికి లింక్ చేసుకొని. మరి ఈ విధంగా లింక్ చేసుకున్నటువంటి ఐడి ఏదైతే ఉంటుందో ఆ ఐడికి మీరు సింపుల్గా ఐడి వేసిన తర్వాత అతను ఒక 3000 రూపీస్ కొనుక్కుంటే ఒక 100 PV రావడం జరుగుతూ ఉంటుంది. సో ఇలా 3000 రూపీస్ అనేది 10 మంది కొనుక్కుంటే 30,000 రూపాయలు అనేది అవ్వడం జరుగుతుంది. మరి ఈ 30,000 రూపాయలు మీకు వచ్చే ఇన్కమ్ ఎంత అంటే ఒక 3,000 రూపాయలు రావడం జరుగుతుంది. అంటే 1,500 రూపాయలు మీకు క్యాష్ పడడం జరుగుతుంది. సో 1,500 వరకు మీకు ప్రొడక్ట్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది. సో ఇది చాలా బేసిక్గా సింపుల్గా చెప్పడం జరిగింది. ఆ 10 మందిలో ఇంటూ 10 మందిని తీసుకొచ్చుకున్నట్లయితే ఒక 100 మంది అవుతారు. మరి ఈ 100 మందికి చూసుకున్నట్లయితే 3,000 రూపాయలు చొప్పున 3 లక్షల వ్యాపారం అనేది అవ్వడం జరుగుతుంది. మరి 3 లక్షల వ్యాపారం అయినప్పుడు మనకు వచ్చే ఇన్కమ్ ఎంత అంటే దాంట్లో నుంచి 30,000 రూపాయలు ఇన్కమ్ రావడం జరుగుతుంది. ఓకేనా. సో అంటే 10% యావరేజ్గా 10% తీసి చెప్పడం జరుగుతుంది అనమాట నేను. సో మరి ఇక్కడ అదే 100 మంది కనుక 1000 మంది అయ్యారనుకోండి, అక్కడ 3,000 కొనుక్కునే వాళ్ళు ఉన్నారనుకోండి, 30 లక్షల వ్యాపారం జరుగుతుంది. దాంట్లో మీ అక్షరాల 10% తీసుకున్నట్లయితే మీ ఇన్కమ్ వచ్చేసి 30 లక్షల టర్న్ ఓవర్ మీద 3 లక్షల రూపాయలు మీకు ఇన్కమ్ అనేది జనరేట్ అవ్వడం జరుగుతుంది. సో ప్రతిరోజు మీ అందరికీ నేర్పించడానికి జూమ్ మీటింగ్స్ అనేటివి ఉంటాయి. స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్కి మీరు కాల్ చేయండి, అడగండి, మీకు ఖచ్చితంగా మేము సపోర్ట్ చేస్తాము. మరి ఈ బిజినెస్ని ఈరోజే స్టార్ట్ చేయాలనుకుంటే నా నెంబర్పై సంప్రదించండి.